మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది బులెటిన్ లో. కాంగ్రెస్ ఇంకా 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. తర్జన భర్జన కొనసాగుతోంది. ఇదే క్యాడర్ ని గందరగోళానికి గురి చేస్తోంది. ఒక్క వారం రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతోంది. అన్ని పార్టీలు కూడా 17 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఒక్క కాంగ్రెస్ తప్ప 3 సీట్ల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఈ తర్జన భర్జన ఎందుకు? ఇదే క్యాడర్ ని గందరగోళానికి గురి చేస్తోంది. కరీంనగర్ అభ్యర్థి విషయంలో సీఎం ఒకరి పేరు ప్రతిపాదిస్తే మంత్రి పొన్నం మరొకరి పేరు ప్రతిపాదించారు. ఖమ్మంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, భట్టి తలా ఒక పేరు ప్రతిపాదిస్తే ఇప్పుడు కొత్తగా మండవ పేరు తెరపైకి వచ్చింది. నిజామాబాద్ నేత మండవ పేరు ఖమ్మం తెరపైకి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇది రేవంత్ వర్గం నుండి వచ్చిన ప్రతిపాదన లేక ఉమ్మడిగానే మండవ పేరు అనుకున్నారా? ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిపై కూడా తాజా రాజకీయంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. అక్కడ ఎంఐఎం చీఫ్ అసద్ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెడుతోంది అనే టాక్ ఉంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ కన్ఫ్యూజన్ లో కొట్లాటలకు కాంగ్రెస్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుంది? గాంధీ భవన్ లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వివరించడానికి అప్డేట్స్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ 3 స్థానాలపై అభ్యర్థుల్ని ఎప్పుడు ఖరారు చేస్తారు? తీవ్ర పోటీ కూడా కనిపిస్తోంది. ఏంటి సిచ్యువేషన్? 13వ తేదీన సిఈసి జరగనుంది. సిఈసికి ముందే దీనిపైన ఒక క్లారిటీకి రావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే భావించింది. సీఎం ఢిల్లీలో ఈ 3 సీట్లను ఫైనల్ చేయనున్నారు. 3 సీట్లకు సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అటు హైదరాబాద్ కానీ, కరీంనగర్, అట్లాగే ఖమ్మం, ఈ 3 సీట్లు మాత్రమే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 కోసం కరీంనగర్కి చూస్తే కరీంనగర్లో 2 అభ్యర్థులు కన్సిడరేషన్లో ఉన్నారు. ఒకటి వెలిచాల రాజేందర్రావు, అట్లాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. సో ఇక్కడ వెలిచాల రాజేందర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ రెఫర్ చేయడం, అటు ప్రవీణ్ రెడ్డిని అధిష్టానానికి లెటర్ పెట్టుకోవడంతో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో దాన్ని పెండింగ్లో పెట్టారు. ఇక హైదరాబాద్కు సంబంధించి కూడా హైదరాబాద్ది ఇంకా కూడా పెండింగ్లోనే ఉంది. కాకపోతే నిన్న ఫిరోజ్ ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ కుదిరిందా అనే ప్రచారం అయితే జరుగుతుంది. సో అట్లా కనుక జరిగితే దీని ఇంపాక్ట్ మొత్తాన్ని కూడా 16 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉపయోగించుకునే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఎంఐఎంతో దోస్తీ అఫీషియల్గా కుదిరితే ఇక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసి మిగతా 16 చోట్ల కాంగ్రెస్కు సపోర్ట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసద్ని కానీ అక్బర్ని కానీ ఈ ప్రస్తావన తెచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇద్దరి మధ్య సఖ్యతను చూస్తున్నాం. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ కలిసి ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు. కలిసి కాంగ్రెస్ను ఈవెన్ నేను సపోర్ట్ చేస్తున్నా అని బాహటంగానే అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. సో ఈ 2 నియోజకవర్గాలను పక్కన పెడితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇక్కడ రకరకాల పేర్లు మొదటి నుంచి కూడా ప్రచారంలోకి వచ్చాయి. మొదటగా మల్లు బట్టి విక్రమార్క వైఫ్ మల్లు నందిని అనుకున్నారు. దాని తర్వాత వి హనుమంతరావు నేను కూడా పోటీలో ఉన్నా అన్నారు. దాని తర్వాత పొంగిలేటి తమ్ముడు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. కాకపోతే అక్కడ ఉన్న 3 మంత్రులు 3 బలమైన నేతలు కావడంతో సో ఎవరికి టికెట్ అనేది ఒక ఆధిపత్య పోరులాగా స్టార్ట్ అయిన నేపథ్యంలో అధిష్టానం నుంచి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. సీఎం రేవంత్ కూడా దానికి అనుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి టీడీపీలో చాలా కాలం పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు అయితే ఖమ్మం సీటుకు కరెక్ట్గా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా భావిస్తుంది. ఎందుకంటే మండవ వెంకటేశ్వరరావు ఖమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, అట్లాగే మాజీ మంత్రిగా పనిచేశారు. అటు ఖమ్మంలో కూడా తనకు చాలా పరిచయాలు ఉన్నాయి. బలమైన నేతగా కూడా పేరుంది. టీడీపీలో దాదాపుగా నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో పనిచేశారు. సో ఈ క్రమంలోనే మనం ఖమ్మంలో మండవ పేరునైతే అధిష్టానం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో అది అటు ఒకవేళ మండవ పేరును కనుక ఇప్పటికైతే మండవతో మాట్లాడినప్పుడు నాకు ఎట్లాంటి సంకేతాలు అయితే రాలేదు. కాకపోతే అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అయితే మండవ ప్రస్తావించారు. కాకపోతే ఎక్కడ కూడా అఫీషియల్గానైతే ఇప్పటికీ డిస్కషన్ రానప్పటికీ కూడా అధిష్టానం ప్రస్తావిస్తున్న పేర్లలో రెఫర్ చేసిన పేర్లలో మాత్రం మండవ పేరుంది. ఈ 3 కూడా న్యూట్రలైజ్ అవ్వడానికి, అందరిలో సఖ్యత రావడానికి, అందరూ కలిసి పనిచేయడానికి. ఖమ్మం అంటేనే పాలిటిక్స్కు అంతర్గత రాజకీయాలకు అడ్డాగా చెప్తాం. సో అక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా పార్లమెంటు స్థానాన్ని గెలవడానికి మండవ అయితేనే కరెక్ట్ అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో దాంట్లో భాగంగానే అందరూ కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై మండవ స్పందించాల్సి ఉంది. సో ఎల్లుండి జరిగే సిఈసికి సంబంధించి అయితే ఈ పూర్తి స్థాయి క్లారిటీ రానుంది.